ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త కార్యక్రమానికి ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాం. మరొకసారి మన ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. ఎందుచేతనంటే గడిచిన సంవత్సరం మార్చి నెల నుండి ఈ సంవత్సరం మార్చి నెల వరకు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటువంటి యొక్క బృందాలతో నేను కూడా వెళ్ళడానికి, ఆశీర్వదించబడ్డానికి నాకు ఒక అమూల్యమైన అవకాశాలను కల్పించారు మన ఆరాధన టీవీ ఛానల్ వారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు కూడా ఉదయకాలం నుండి ప్రతి వర్తమానాల్లో మనం ఒక అంశాన్ని వింటూ వచ్చినాం, ఈస్టర్ పండుగ అనేటువంటి రీతిగా. ఆఫ్ కోర్స్ నేను ఈస్టర్ అనే మాట పలకడం నాకు ఇష్టం లేదు. ఎందుచేతనంటే ఈస్టర్ అనేటువంటి ఒక మాట అస్టార్టే అనేటువంటి మాటల్లో నుంచి వచ్చింది. అస్టార్టే అనేటువంటి ఒక మాట అష్తారోతు అనేటువంటి ఒక దేవత నుండి వచ్చినటువంటి ఒక పేరు అని నేను ఒక చోట చదివా. అందుచేత ఈస్టరు అనే మాట ఎందుకు పలకాలి, దానికి బదులుగా ఈరోజు ఏమిటో ఆ మాటనే నేను పలుకుతానని నేనంటాను. దీన్ని పునరుత్థాన పండుగ అనగా యేసు చనిపోయి 3 దినాలైన తర్వాత ఈరోజు అనగా ఆదివారం నాడు ఆయన పెందల కడిని స్త్రీలు వెళ్ళి చూచేసరికి అప్పటికే ఆయన సమాధిని గెలిచి ఆయన లేచి ఉన్నాడు, పునరుత్థానుడై ఉన్నాడు. కనుక ఈ రోజును మనం ఏమందామంటే పునరుత్థాన పండుగ అని మనం తెలుసుకుని ఉన్నాం. అందుచేత మరొకసారి యేసు పుట్టి, ఆయన జీవించి, ఆయన చనిపోయి, ఆయన సమాధి చేయబడి, మరి ముఖ్యంగా సమాధిని గెలిచి లేచినందుచేతని ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి పరిచర్యగా, ఒక శక్తివంతమైనటువంటి మార్గముగా, ఒక శక్తివంతమైనటువంటి జీవితాల్ని నూతన పరిచేటువంటి విధంగా దేవుడు నడిపించుకుంటూ ఉన్నాడు. కనుక ఈ పునరుత్థాన పండుగ శుభాకాంక్షల్ని నేను ప్రభు నామములో మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ కుటుంబములలో ఏదేది మృతతుల్యమైనట్టుగా ఉందో పునరుద్ధరించునుగాక, తిరిగి జీవింపచేయునుగాక. మీ కుటుంబాన్ని, మీ యొక్క బిడ్డలను, మీ జీవిత భాగస్వామిని, పర్టికులర్గా దైవ సేవకులు ఒకవేళ ఒక్క వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మీ సంఘాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఉదయకాలం నుండి యేసు చనిపోయి తిరిగి లేచిన విషయాల్ని మనం వింటూనే ఉన్నాం. కానీ ఈ రోజుతో నేను ఏ అంశాన్ని అయితే తీసుకున్నానో ఆ అంశాన్ని కూడా నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆఫ్ కోర్స్ ఇవి ఎలా చెప్తూ వెళ్ళాలంటే కొన్ని రోజుల సెమినార్గా నేను తీసుకొని ఈ అంశం మీద నేను మీతో మాట్లాడవచ్చు. మాట అనే అంశం మీద. ఈ మాట అన్నప్పుడు నేను మొదట్లో ఏమని చెప్పానంటే దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలో సృజనాత్మక శక్తి ఉంది, జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆయన మాట సత్యమైన మాట, సత్యమై ఉన్నటువంటిది. ఆ దేవుడు నరులను చేసినప్పుడు తన పోలికలో, తన స్వరూపములో నరులను చేసినాడు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ మానవుడు కూడా మాట్లాడేటువంటి వానిగా ఉండాలని దేవుడు మానవుడిని చేసి ఉన్నాడు. తొలి దినాల్లో మానవుడు మాట్లాడినప్పుడు దేవుని మాట వింటూ వచ్చాడు, మానవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ మానవుడు మాట్లాడడం కొరకు అనేటువంటి రీతిగా సాటి అయిన సాకారాన్ని మరి యొక్క స్త్రీని దేవుడు చేసి ఆమెను అతని వద్దకు తీసుకుని వచ్చినప్పుడు వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోగా ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పరూపంలో వచ్చినటువంటి అపవాది వాడును మాట్లాడేవాడుగానే వచ్చి ఉన్నాడు. అయితే వాని యొక్క మాటల్లో కనుక మనం చూసినట్లయితే దేవుని మాటని వేరొక విధంగా మలిచి మరొక విధంగా దాన్ని తర్జుమా చేసి పలికినటువంటి మాట అది అపవాది మాట్లాడినటువంటి మాట. అపవాది మాట్లాడినప్పుడు అబద్ధమును వాడు మాట్లాడుతూ వచ్చినాడు. వాని యందు సత్యం లేదు, వాస్తవములా కనబడుతుంది కానీ అది సత్యము కాదు, అది అబద్ధం అనేటువంటి ఒక మాట. అపవాది మాట్లాడితే మోసము చేసేటువంటి మాట. వాడు దేవతగా పరిగణించబడ్డాడు గనక దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని పోలికలో దైవములుగా ఉండవలసిన మనల్ని అపవాది మీరు దేవతలవుతారు అని చెప్పి వారిని మోసము చేసినటువంటి ఒక మాట.
అంతేకాదు అపవాది మాట్లాడితే మన మీద నేరం మోపుతూ నువ్వు పడిపోయినోడివి, నువ్వు చెడిపోయినోడివి, నువ్వు పాపిష్టోడివి, ఇలాంటి మాటలనే సాతానుడు అపవాది మాట్లాడుతూ ఉంటాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు అపవాది మాట్లాడుతున్నప్పుడు వాని మాట విన్నాడు గనక, అనగా నేను అంటాను వినకూడని వేరొక మాటని మానవుడు విని ఉన్నాడు గనక, వింటే దేవుని మాటనే వినాల్సింది. ఎందుకంటే దేవుడు వీనిని సృజించాడు, ఆ విన్న దేవుని మాటనే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సింది. కానీ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ మానవుడు వినకూడని ఈ మూడవ వ్యక్తి యొక్క మాట విని ఉన్నాడో, అపవాది మాట విని ఉన్నాడో, తత్ఫలితం పర్యవసానం ఈ మానవునిలో ఉండిన దేవుని స్వరూపాన్ని దెబ్బతీసింది. అంటే మానవునిలో ఉండిన మాటలాడుట అనే దేవుని యొక్క పోలికని దెబ్బతీసింది. మానవుడు మాట నాశనం చేసే మాట అయింది, భార్య మీద నేరం మోపాడు. మానవుని మాట మరణాన్ని తెచ్చిన మాట అయింది, కయీను తన తమ్ముణ్ణి మాటతో చంపేశాడు. మానవుని యొక్క మాట శాపముతో కూడినటువంటి మాట అయి ఉన్నది. నోవహు తాతయ్య తన మనవణ్ణి శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగునుగాక అని మానవుడు మాట్లాడడం జరిగింది. అయ్యో, ఈ మానవుని మాటనే దేవుని పోలిక చెడిపోయి మానవుడు ఇంకా చెడిపోతుందంటే చూసి తట్టుకోలేనటువంటి యొక్క దేవుడు తానే మాటగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇన్ అదర్ వర్డ్స్, యేసు అనేటువంటి రీతిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. మాట అయిన దేవుడు మాటగా ఈ లోకంలోనికి వచ్చి మన హృదయములను మాటతో నింపి, ఇప్పుడు హృదయం నిండిన దానిని బట్టి ఈ మానవుడు, చెడిపోయిన మానవుడు, లేక తన యొక్క స్వరూపాన్ని, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న ఈ మానవుడు తిరిగి దేవుని యొక్క పోలికలో నూతన సృష్టిగా చేయబడి యేసు మాట్లాడినట్లుగా మనం మాట్లాడడానికి, ఆయన అధికారముతో మాట్లాడినట్లుగా మనం మాట్లాడడానికి, అనుకూల వచనంగా మాట్లాడినట్లుగా, ఏది జరగాలని కోరుకున్నాడో అది మాట్లాడినట్లుగా మనం మాట్లాడడానికి, అధికారం అన్నప్పుడు ప్రకృతి మీద అధికారాన్ని చూపిస్తూ, వ్యాధి బలహీనతల మీద అధికారాన్ని చూపిస్తూ, దురాత్మల మీద అధికారాన్ని పలుకుతూ ఆయన మాట్లాడినట్లుగా ఆ యేసుతో నింపబడినటువంటి మనమును ఈ లోకములో దురాత్మల మీద, పరిస్థితుల మీద, ప్రకృతి మీద, వ్యాధి బలహీనతల మీద అధికారము కలిగినటువంటి వారమై నింపబడిన హృదయములో నిండిన యేసునే మనం మాట్లాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో యేసు మనలోనికి వచ్చినాడు. కానీ హృదయం నిండిన దానిని బట్టి మాట్లాడవలసింది నోరు కదా. సో ఈ నోటితో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట మనము కూడా మనం మాట్లాడవలసినట్లుగా మాట్లాడలేకపోతూ ఉన్నాం. నా జీవితాన్ని పోయిన వారం చెప్పాను. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా సరిగ్గా గనక నా ముందు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకపోతే కోపం వస్తుందని. ఒక్కొక్కసారి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు వాక్యం వినకుండా వారు సెల్ ఫోన్లో ఆడుకుంటున్నా, సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా, వేరొక స్వరాన్ని వారు వింటూ ఉన్నా కోపం వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎంతో ఓపికతో ఉన్నా అకస్మాత్తుగా ఒక్కొక్కసారి ఆ కోపం బయటికి రావడం ఆలోచన చేశాను. ఎందుకు ఎలా జరుగుతుంది? నా హృదయం నిండా యేసయ్య ఉన్నప్పటికీ యేసు మాటలను మాట్లాడడానికి బదులుగా నేను ఎందుకు కోపాన్ని ప్రదర్శిస్తున్నాను? ఎందుకు కోపంతో నేను మాట్లాడుతున్నాను? నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని నేను ఆలోచన చేసినప్పుడు అప్పుడు దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మని దేవుడు మనకి అనుగ్రహించినాడు. స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు మన హృదయములో చేసేటువంటి పని, మనము పాపములో జీవిస్తున్నప్పుడు పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు మన హృదయంలోనికి వచ్చి. కానీ యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట ఏమనుందంటే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తిని పొందుకొనెదరు. సో శక్తిని పొందుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. నాకు సాక్షులై ఉందురు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. సరే, యేసు ప్రభువారు చనిపోయారు, తిరిగి లేచారు. శిష్యులతో మాట్లాడుతూ వారిని ఒలీవల కొండ వరకు తీసుకుని వెళ్ళి, ఆ ఒలీవల కొండ మీదకి నేను మన ఆరాధన టీవీ ఛానల్ వారి తరపున బృందాలను తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ఆరోహణమైనటువంటి స్థలం దగ్గర తీసుకుని వెళ్తాం.
అక్కడ ఆయన పాదము మోపి వెళ్ళాడని ఆ రాయిగానే ఉంచి ఓ చక్కని దేవాలయముగా మందిరముగా అక్కడ కట్టబడినటువంటి స్థలం. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒళ్ళు గగ్గురుపాటు అవుతూ ఉంటుంది. యేసయ్యా, ఇక్కడి నుంచి కదా శిష్యులైనటువంటి వారిని నువ్వు చేతులు చాపి వారిని ఆశీర్వదించావు, ఇక్కడి నుంచి కదా నువ్వు పరలోకమున కల ఆరోహణమై వెళ్ళావని ఆ ప్రభువుని మేము ఎంతగానో స్తుతించుకుంటూ ఉంటాం అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి అనుభవంలో వారు కూడా. సో అక్కడి నుంచి ఆయన ఆశీర్వదించి వెళ్ళేదానికి ముందు వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోకుండా యెరూషలేములో కనిపెట్టండి, పైనుండి మీరు శక్తిని పొందుకునేటంత వరకు, తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకునేటంత వరకు కనిపెట్టండి అన్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో గనక మనం ఆలోచన చేసినట్లయితే, శిష్యులైనటువంటి వారు ఒక చోట కూడుకొనియండి, ఒక ఇంటిలో వారు కూడుకొనియండి, అది మేడగది. అఫ్కోర్స్ అక్కడ కూడా నేను తీసుకుని వెళ్తుండేవాడిని, బృందాలుగా తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు స్నేహితులరా, అద్భుతమైన అభిషేకం, పరిశుద్ధాత్మ దిగువచ్చినటువంటి అభిషేకం ఈనాటి కూడా అక్కడ మేము సంపాదించుకోగలుగుతున్నటువంటి అద్భుతమైన మేడగది అనుభవం అనేటువంటిది. సో అక్కడ వాళ్ళందరూ కూడి ఉంటుండగా జరిగిన కార్యం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో గనక మనం చూసినట్లయితే ఏమంటాడంటే, బలమైన గాలి వంటి ఒక శబ్దము వచ్చి ఆ ఇల్లంతా నిండుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిలో ప్రతి ఒక్కరి మీద వ్రాలేను అని ఉంటుంది. మీద దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు. స్నేహితులారా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆ మాటల్ని. లోపల పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ప్రతి పాపి విషయంలోనూ చేస్తూ ఉంటాడు. వాని పాపాన్ని ఒప్పింపజేసి తాను పాపినని తెలుసుకునేటట్టుగా చేసినప్పుడు వాడు తన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధత, రక్షణ అనేటువంటి ఒక కృపావరాన్ని వాడు పొందుకొనడానికి లోపల చేసే కార్యం. ఇప్పుడు మీదకు వచ్చినప్పుడు నా పెదవుల మీద కూడా ఆయన దిగి వస్తున్నాడు, నా మీద ఆయన కప్పబడి ఉన్నాడు. నేను ఈ తెల్లని వస్త్రం నా ఒంటంతటి మీద కప్పుకున్నట్టుగానే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి ఒక పని ఏమిటని వాక్యంలో వ్రాయబడినదంటే, వారి మీద వ్రాలగా వారందరూ ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ కూడా ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. పెంతెకోస్తు అనుభవాన్ని కలిగిన అనేక మంది చాలా కాలంగా అన్య భాషలను గురించినటువంటి విషయమే ప్రప్రథమ స్థానాన్ని తీసుకొని వెళుతూ వచ్చినారు. నేను కాదనట్లే. ఎంచేతనంటే ప్రభు నన్నును అభిషేకించి తన ఆత్మతో నన్ను నింపి అన్య భాషలతో మాట్లాడే కృపావరంతో నింపి ఉన్నాడు. నేను ఒంటరిగా ప్రార్థనలో ఉన్నప్పుడు, నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను లోపల నేను చేసుకునేటువంటిది అన్య భాషలతో కూడిన ప్రార్థనే. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపి ఏ విషయంలో నేను అడగలే. నాకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడు కూడా నా అకౌంట్ నెంబర్ ఇక్కడ వేసి ఈ వారంతో నా కార్యక్రమం ఆగిపోతుంది, సహాయం చేయండి అని నేను అడగలే. కానీ నాకు తెలుసు, నా మీదుండిన పరిశుద్ధాత్ముడు అన్య భాషలతో నేను మాట్లాడింపజేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ అవసరతుందో అవసరతను తీర్చడానికి ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఆత్మల యొక్క విషయాన్ని గ్రహించగలిగినటువంటి వాడు, మన చిత్తమేమిటో గ్రహించినటువంటి వాడు, మనకి ఏది అవసరమో తెలుసుకున్నటువంటి వాడు అన్య భాషలతో ప్రార్థన చేయించి ఆయన మన అవసరతను తీరుస్తున్నాడు. ఒకవేళ నేనే అడిగాను అనుకోండి, ఫలానది అని నేను ఒక మనసులో పెట్టుకొని దాని గురించి అడుగుతాను, ఆ టైంకి అది రాకపోతే నేను కలవరపడిపోతాను, చింతిస్తూ ఉంటాను. అన్య భాషలతో మాట్లాడినప్పుడు ఏ విషయం కూడా నేను మాట్లాడింది నాకు తెలీదు, అది అన్య భాషలుగా మాట్లాడుతున్నటువంటిది. అందుచేత ఏది అవసరమో అది ఆయన ఇచ్చినప్పుడు కృతజ్ఞతలతో దేవునికి స్తుతి చెల్లించుకుంటానే తప్ప సనుగుకొనుట, గొనుగుట ఇలాంటివి అనేటువంటిది ఉండనే ఉండవు. అక్కడ జరిగిన విషయం అది. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడసాగిరి, వాక్ శక్తి అనుగ్రహించిన కొలది. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాలు వ్రాయబడినటువంటి ఒక మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనాలు కనుక మీరు చదువుకోగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం, మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. ఈ వచనాలన్నిట్లో కూడా తెలియజేయబడుతున్న విషయాలు ఏంటంటే, మీరు ఏమి మాట్లాడవలెనో పరిశుద్ధాత్ముడే మాట్లాడింపజేస్తాడు. మీలో ఉన్న ఆత్మయే మాట్లాడింపజేస్తాడు తప్ప మాట్లాడునది మీరు కాదు అని 4 సువార్తలలో కూడా చాలా క్లియర్గా మాట ఉంది. అంటే దాని అర్థం నేనంటాను, పరిశుద్ధాత్ముడే మనలను మాట్లాడింపచేసే దేవుడు. ఈ ఒక్క వాక్య భాగమైనా
నేను ఇలాగున ఆలోచన చేస్తూ అపోస్తుల కార్యాలని నేను చదువుతూ ఉన్నప్పుడు 4వ అధ్యాయం 31వ వచనంలో గనక మనం చూసినట్లయితే వాస్తవానికి ఇక్కడ శిష్యులు కొంతమందిని చెరసాల్లో వేయించారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారని. ఆ తర్వాత వారిని విడుదల చేయించినప్పుడు వారు బయటకు వచ్చి ఎక్కడైతే వాళ్ళందరూ కలిసి ఇంటిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ స్థలం దగ్గరికి వెళితే వారందరూ కలిసి ప్రార్థన చేశారంట. వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందనంటే వారందరూ 31వ వచనం ఏంటంటే వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. బోధించిరి అంటే మాట్లాడేదే కదా. ఆలోచన చేయండి. వారు బోధించినప్పుడు వారు మాట్లాడుతున్నారు. అన్య భాషలో మాట్లాడారన్నప్పుడు మాట్లాడారు. ఎవరిచ్చారు? అది పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నారంట వీళ్ళు? దేవుని వాక్యాన్ని. ఇందాకే నేను చెప్పాను కదా, తండ్రి అయిన దేవుడు మాట్లాడే దేవుడు, కుమారుడైన దేవుడు అనగా యేసు మాట అయిన దేవుడు. దేవుని మాట, దేవుని వాక్యం ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే. సో వీరు ధైర్యంగా బోధించింది ఎవరినంటే యేసునే. వారు దేవుని వాక్యమును బోధించిరి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు. ఇదే విషయం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44 నుంచి 46 వరకు మనం చూసినట్లయితే కొర్నేలి అనేటువంటి మరి యొక్క ఇంటి అతను కనబడుతున్నాడు. ఇతడు యాక్చువల్లీ అన్యుడు, ఇంకా యేసు ప్రభుని ఎరిగిన వాడు కాడు, భక్తిపరుడు. దేవుడు ఆయనకి ప్రేరేపించి అంటాడు కదా, యొప్పేకి వెళ్ళి అక్కడ చర్మకాడైనటువంటి సీమోని ఎంట పేతురైనటువంటి ఆయన దిగాడు, ఆయన తీసుకొని రప్పించు. మేము యొప్పే అనే పట్టణానికి కూడా వెళ్ళినప్పుడు అదే యాక్చువల్లీ టెల్-అవీవ్ అని అంటాము, యువతల యొప్పే అయినటువంటి రీతిగా కూడా ఉన్నది. ఎక్కడైతే ఈ పేతురు గారు మేడగది మీద నుండి ఆ దుప్పటి దిగినటువంటి చతుష్పాద జంతువులను చూచాడో ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేపిస్తూ ఉంటాను. అక్కడ వరకు ఆ విషయాలను వివరిస్తాను. దేవుడు అక్కడ దర్శనం ఇచ్చి ఉండి ఉండకపోతే ఈరోజు నేను భారతదేశంలో ఉన్న మనకి ఈ సత్య సువార్త అనేటువంటిది వచ్చి ఉండేది కాదు స్నేహితులారా. యూదులైనటువంటి వారు వారికే పరిమితం చేసుకుని ఉండేవారు. కానీ ఈ రోజుని ఇట్టి సువార్త, ఈ సత్య సువార్త ఈరోజు మీతో నేను పంచుకుంటున్నానంటే కారణం ఆనాడు ఆ యొప్పేలో పేతురు గారికి చూపించినటువంటి దర్శనం. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ చూడండి ఏమనుందో 44వ వచనంలో, అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచు వచ్చిరి. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అన్య భాషలతో మాట్లాడారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు యేసునే మాట్లాడి ఉన్నారు. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో వారు భాషలతో మాట్లాడుతూ దేవునిని ఘనపరిచారు. పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఇదే, యేసుని ఘనపరచడం, యేసుని మహిమపరచడం. అందుకనే పరిశుద్ధాత్ముడు అన్యజనుల మీదకి వచ్చినప్పుడు సైతము వాళ్ళు చేసిన కార్యం ఏంటంటే యేసుని వాళ్ళు ఘనపరుస్తూ అన్య భాషలతో వారు మాట్లాడుతూ వచ్చినటువంటిది. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే పేతురు భక్తుడు ఎఫెస్ పెద్దలైనటువంటి వారిని తీసుకుని వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి మాట, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. స్నేహితులారా, అప్ప ఇంత అమూల్యమైనటువంటి మాటలు చూడండి స్నేహితులారా. భాషలతో అది మాట్లాడటమే. ఏ దేవుని ఒక వాక్యం అనగా యేసుని గురించి బోధించారన్నప్పుడు అది మాట్లాడటమే. అన్య భాషలతో మాట్లాడచ్చు ఘనపరచడం దేవుణ్ణి, అది మాట్లాడటమే. ప్రవచనం ఇది కూడా దేవుని యొక్క మాటగా మనం మాట్లాడమే. ఇక్కడ ఒక్క మాట చెప్పనివ్వండి నా ప్రియ స్నేహితులుగా అర్థం చేసుకోండి. స్నేహితులరా, ఏదో మీరు అమెరికా వెళ్తారు, ఇదిగో మీ కొడుకు పడతాడు, ఇదిగో మీకు ఇలా జరుగుద్ది, మీకు ఉద్యోగం వస్తుంది. చాలాసార్లు కొంతమంది ఫోన్ చేసి తెలియక పాపం వారు నన్ను అడుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, అయ్యా ఈ 2 ఉద్యోగాలు మా ఎదురుగా కనబడుతున్నాయి, మీరు ప్రార్థన చేసి ఏ ఉద్యోగం చెప్తాడో దేవుడు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి విషయాలని నేను ఏమంటానంటే, ఆనాడు పౌలు భక్తునికి ఎదుర్కొన్నటువంటి సోది చెప్పే ఒక అమ్మాయి సోది చెప్పుడుతో సమానం అండి. ఈరోజు ప్రవచనం అంటే నేను అంటాను కదా, ఈ బైబిల్ గ్రంథము తప్పితే వేరొకటి ప్రవచనం కాదేక. ఈ బైబిల్ గ్రంథం ఉన్నటువంటి మాటలే ప్రవచనం అంటేను. దీనికి మించి మరి ఒక మాట అక్కర్లేదండి.
కోర్స్ ఒక ఆశీర్వాదకరంగా నువ్వు ఆశీర్వదించబడతావు అనేది బైబిల్ ఉన్న మాట ప్రకారంగా చెప్దాం. బైబిల్ ఉన్న మాట ప్రకారంగా దేవుడు వారిని నడిపించేటువంటి ఒక మాటకి సాదృశ్యమైనటువంటి రీతిగా ఆ మాటను మనం పలకడంలో తప్పులేదు. కానీ ఈనాడు ఏం జరుగుతుందనంటే ఇది ఒక సోది చెప్పినట్లుగా జిమ్మిక్కులు చేస్తున్నటువంటి రీతిగా, అయ్యో ఇంత విచారం, సాతానుడు ట్విస్టింగ్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని మలుస్తూ ఉంటే వినేటువంటి మన తెలుగు ప్రజలు కూడా ఏం జరుగుతుందనంటే అలాంటి జిమ్మిక్కులకు ఆకర్షింపబడుతూ ఉన్నాం. అలాంటి వాటికి మనం ఆకర్షింపబడుతున్నాం. వాళ్ళని దేవతలుగా మనం చేస్తున్నాము. అపవాది చేసినటువంటి ప్రకారంగా ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బోధలు మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటిది. పరిశుద్ధాత్ముడు మాట్లాడింపజేస్తే ప్రవచనాన్ని మాట్లాడింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడింపజేస్తే లోపలున్న యేసునే నీ నోట పలికేటువంటి ప్రవచన మాటగా ఆయన పలికింపజేస్తాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. వీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు గారు లేచి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటలు తీసుకుని అన్నాడంటే, అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. 18వ వచనంలో కూడా చివరి ఏమంటాడంటే, నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు. ఏంటి ప్రవచించాలండి? దేవుని యొక్క మాటనే, యేసుని మనం ప్రకటించవలసినటువంటిది. అంతమించి వ్యక్తిగత విషయాలు అక్కర్లేదండి. ఇప్పుడు ఒకవేళ మాట్లాడుతూ, అయ్యా సువార్తరాజు గారు మీకు పలానా కొత్త కారు వస్తుందండి, ఇదంటే నేను సోది. కొంతమంది నన్ను అలా రెచ్చగొడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడితే ఏమంటారంటే, మీకేంటండి బ్రదరు, పలానా వాళ్ళు తలంచుకున్నారంటే బ్రహ్మాండమైన కారు వచ్చేద్దాం కారు, మీరు ఇలాంటి చిన్న కారులో తిరగటం కాదు, పెద్ద కారులో. నేనంటాను సైతాన వెనక్కి పో అనుకుంటాను నా మనసులోని, బయటకు అన్నాం, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు కనుక. కానీ అది నా చెవుల్లోనికి రానివ్వను. దాన్ని బట్టి నేను ప్రభావితం చేయబడ్డం లేదు. ఈరోజు నేను ఏమంటానంటే అవి నథింగ్, అవి రావచ్చు, అవి పోవచ్చు అండి. నేనే ఇచ్చేసాను నాకున్న వాహనాన్ని ఒక ఛానల్ వారికి. ఈరోజు నేను అంటాను కదా, నథింగ్ అండి వాహనాలు అనేటువంటివి, డబ్బులు నథింగ్ అండి. ఈరోజు ఏమంటారంటే, అయ్యా ఈ టీవీ కార్యక్రమానికి ఇదిగో 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చేస్తారండి ఎవరైనా. ఏముందండి డబ్బులు అనేటువంటిది? ఈరోజు నథింగ్ ఇవన్నీ కూడాను. మనం చేతనైతే మనం పలకవలసిన మాట ఏంటంటే ప్రవచన మాట మనం పలకాలి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, భూమి నిరాకారముగా శూన్యముగా చీకటితో ఉండి ఉన్నది. అప్పుడు దేవుడు మాట్లాడితే ఏమని మాట్లాడి ఉన్నాడు? అప్పటికే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నాడు. ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి ఈ యొక్క జలములను కప్పి ఉంటుండగా, ఆత్మ జలముల పైన అల్లాడుతుంటుండగా, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు గనక, ఆత్మయు కూడా వెలుగై ఉన్నాడు గనక ఎందుకు అక్కడ వెలుగు కలగలేదు అని ప్రశ్న వేసుకుంటే జవాబు ఒక్కటే అంటాను నేను, అంటిల్ ద వాయిస్ హ్యాస్ బీన్ స్పోకెన్. ప్రకటించబడవలసిన ప్రవచన వాక్కు ప్రకటించబడేటంత వరకు పరిశుద్ధాత్ముడు ఏ కార్యం చేయలేదు. ఈరోజు నేనంట పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు నిన్ను మాట్లాడింప చేయడానికి, నన్ను మాట్లాడింప చేయడానికి. మనం పలికితే దేవుని మాటనే మనం పలకాలి. ఏంటా మాట పలకాలి? చీకటిలో వెలుగు కలుగు గాక అని పలకాలి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, సువార్తరాజు కోసం ఎదురు చూడొద్దు. ఏమో వచ్చే వారం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా మటుకు నేనైతే ఇంతవరకు నేను కృతజ్ఞతతో ఆరాధన టీవీ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను. ఒకవేళ ప్రభుచితమై సమయాన్ని మార్చుకొని మరొక సమయంలో రావచ్చు, లేకపోతే ఏమైనా జరగవచ్చు. కానీ ఒకటి నేను చెప్తాను స్నేహితులారా, ఈ రోజుని సువార్తరాజు కోసం ఎదురు చూడొద్దు. సువార్తరాజే రావాలి, కనబడాలి అని కోరుకోవద్దు. అలా కనబడాలని కోరుకున్నట్లయితే మీరు నన్ను ఒక దేవతగా చేసినటువంటిది అవుతుంది. ఒకవేళ అదే దేవుని నిర్ణయం అయితే మరొక టైంలో మన యొక్క ఛానల్లోనే మళ్ళీ సువార్తను ప్రకటించేటువంటి అవకాశం దేవుడిచ్చిన దాన్ని బట్టి నేను కొనసాగించబడడానికి నేను సంసిద్ధంగానే ఉండి ఉన్నాను. కానీ నేనేమంటానంటే దినాన్ని దేవుని పరిష్కారం నువ్వే పలుకు. నీ ఇంటి మీద ఆశీర్వాదాన్ని నీవే పలుకు, నీ బిడ్డల మీద ఆశీర్వాదాన్ని నీవే పలుకు, నీ కుటుంబానికి ఒక దీవెన మాట నువ్వు పలుకు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచన వాక్కుగా నువ్వు పలుకు. బైబిల్ గ్రంథంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే స్నేహితులారా, అపోస్తులైనటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాధి బలహీనతల విషయంలో వారు పలికినటువంటి మాటలు కనుక రిఫరెన్సెస్గా నేను మీకు చూపించి నేను ముగిస్తూ ఉన్నా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలోను, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 34వ వచనంలోను, అదే 9వ అధ్యాయము 40వ వచనంలోను, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 10వ వచనంలోను, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనంలోను, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తులు పలికినటువంటి మాటలు ఎలా పలికారంటే అడుక్కునే రీతిగా పలకలే. ఒక మాట పలికారు, లేచి నడు నజరేయుడైన యేసు నామములో, యేసు నామములో బ్రతుకు, యేసు నామములో దయ్యమా విడిచి పొమ్ము, యేసు నామములో అతని కన్నుల నుండి పొరలు రాలిపోము. ఇది అధికారంతో మాట్లాడినటువంటి మాట. నా ప్రియ స్నేహితులారా, ఈ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు.
నిన్ను మాట్లాడేవానిగా చేశాడు. యేసు నీ హృదయం నిండా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వచ్చిన్నారు. ఇప్పుడే పరిశుద్ధాత్మను మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవా, నా మీదకు రండి. ఈ పునరుత్థాన దినమున నా మీదకు రండి. ప్రతి నిత్యము నా మీదకు దిగిరండి నాయన. నీవు మాట్లాడింప చేసిన ప్రకారంగా నేను మాట్లాడగలిగినట్లుగా పరిశుద్ధాత్మ నా మీదకు రండి అని చెప్పినప్పుడు ఆయన మన మీదకి వస్తాడు. ఈ పెదవులు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటున్నాయి. మన హృదయం నిండా యేసు అనే దేవుని మాటలు నిండుకొని ఉన్నాయి. ఈ దేవుని మాట పరిశుద్ధాత్ముడి పెదవుల ద్వారా రప్పించినప్పుడు నేనంటాను, ఈ లోకమంతా దేవుని మహిమతో నింపబడుతుంది. ఈ లోకంలో ఉన్న చీకటి తొలగిపోయి దేవుని యొక్క వెలుగు నింపబడుతుంది. ఈ లోకంలో సుఖశాంతులు ఉంటాయి, సమాధానం ఉంటుంది, అసూయ ద్వేషాలేక ఉండవు, వేరు తాత్పర్యాలేక ఉండవు, ఏ విధమైన సమస్యక ఉండదు, ఏ రోగము జబ్బులేక ఉండవు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం. ఈరోజు నీ నోటిలో అలాంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు పెట్టాడు. నీ మీద పరిశుద్ధాత్ముడు దిగివచ్చి నిన్ను పరిశుద్ధాత్ముడు మాట్లాడింప చేస్తున్నాడు. రండి, అట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం అడుగుదాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ఈ పునరుత్థాన దినమున మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైన యేసు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగివచ్చి ఆయన మన హృదయం నిండా యేసుతో నింపి మన మీదకి దిగివచ్చిన పరిశుద్ధాత్ముడు హృదయం నిండిన యేసునే మన నోటంట మాట్లాడింప చేస్తున్నప్పుడు భార్య భర్తల మధ్యలో ఎంత అద్భుతమైన ప్రేమ కదా, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో ఎంత అద్భుతమైనటువంటి అవగాహన కదా, ఒకరి మధ్యలో ఎంత అద్భుతమైనటువంటి ప్రేమయో కదా, ఒకరిని ఒకరు మనం ప్రోత్సహించుకొని బలపరుచుకొని చీకటిని పారద్రోలి వెలుగును కలిగేటట్టుగా చేసుకొని ఎంత అద్భుతమైనటువంటి ఒక జీవితం ఈరోజు నీ ఇంటిలో మొదలవుతుంది. నీ ఇంటిలో నుంచి నీ చుట్టుప్రక్కల వారికి వెళ్తుంది. నీ పేటలో, నీ యొక్క వీధిలో, నీకున్నటువంటి ఒక ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, యావత్ ప్రపంచంలో దేవుడు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని అనుగ్రహించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి, ఈ బిడ్డలను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధాత్మ మా మీద కృమ్మరిస్తానని మీరు వాగ్దానం చేసిన ప్రకారంగా నీ ఆత్మ అభిషేకం వీరి మీద నేను విడుదల చేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం మా కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి మా కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన యేసయ్యా మాటగా మా హృదయాల్లో నింపబడి ఉన్నావు నాయనా. తండ్రివైన దేవా, మమ్మల్ని నీ పోలికలో మాట్లాడేవాడిగా మమ్మల్ని చేస్తున్నావు. మేము మాట్లాడాలని నువ్వు కోరుతూ ఉన్నావు నాయనా. మేము మాట్లాడేటప్పుడు అధికారమైనటువంటి మాట, మేము మాట్లాడేటప్పుడు ప్రవచనాత్మకమైనటువంటి మాట, అనగా ఏది జరగాలని మేము ఆశిస్తున్నామో, ఏది పరిష్కారమో అట్టి మాటని మేము ప్రవచన మాటగా నీ వాక్యంలోని మాటను మేము పలికినప్పుడు అట్టి మాటను నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉండి ఉన్నావు కనుక నీకు స్తోత్రాలు. నీ ఆత్మ ద్వారా, నీ దూతల ద్వారా కార్యాన్ని జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ఈ కుటుంబం దీవించబడును గాక. యేసు నామములో ఈ కుటుంబంలో ప్రేమానురాగములు ఉండును గాక. ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగినటువంటి వారై చీకటి పారద్రోలి వేయబడును గాక. వెలుగు కలుగు గాక. యేసు నామములో సమాధానము కలుగును గాక. యేసు నామములో అన్యోన్యత ఇంటిలో ఉండును గాక. ఆశీర్వాదమే ఇంటిలో ఉండును గాక. యేసు రక్షకుని వీరు కలిగి ఉండును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం వీరి మీద ఉండును గాక. యేసయ్యా, నువ్వు అట్టి కార్యాన్ని జరిగించినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలముగా ఈ మాటలు ఇంతవరకు ఈ సత్య సువార్తగా ఆలకించిన ప్రజలకును, ఈ కుటుంబమునకును, సమాజమునకును సదాకాలము తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మరొకసారి ఆరాధన టీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ప్రభు చిత్తమై దేవుని ఏర్పాటు ఉంటే ఒకవేళ మరొక సమయంలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. లేకపోయినట్లయితే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద విడుదల చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు పొందుకున్న మేలు నాకు ఉత్తరం ద్వారా రాసి తెలియచేయాలనుకుంటే నా అడ్రస్ చెప్తున్నా. ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తున్నా. ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ ఫోన్ చేయాలనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, మరొక నెంబర్ 94400404992. ఒకవేళ నా ఈమెయిల్ కావాలనుకుంటే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com, info@suvarthraju.com. ప్రభు మిమ్మల్ని దీవించాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.